వడ్లపూడి అనే గ్రామం మధ్యలో ఒక పాత బావి ఉంది. వయస్సు వచ్చిన పెద్దలు చెబుతుండేవారు, ఈ బావి శాపగ్రస్తం. ఎందుకో తెలియదుగాని ఏ జీవి దగ్గరికి వెళ్ళినా తిరిగరాదు. గ్రామస్థులు భయంతో దానిని దగ్గరికి వెళ్ళేవారు కాదు. చివరకు గ్రామ పెద్దలు ఆ బావిని మూసేయాలని నిర్ణయించారు. బావిని మూసే ముందు శుభ్రం చేస్తున్నారు. ఆకస్మాత్తుగా ఓ కూలికి లోతున పడి ఉన్న పాత డబ్బా కనిపిస్తుంది. అందులో పచ్చబడిన ధూపపు కాగితం, ఒక లేఖ. అందులో వ్రాయబడి ఉంది, నేను రామయ్య, నేను ఈ గ్రామంలో బ్రతికేవాడిని. నా జీవితంలో చేసిన తప్పు, అప్పు తీసుకొని తీర్చకుండా పోవడం. నా ఆత్మకు ఇప్పటికీ శాంతి లేదు. దయచేసి నా ఇంటి వెనుక ఉన్న బండరాయి దిగువన ఆదాయముంది. దానిని తీసుకుని అప్పు తీర్చండి. అప్పుడే నేను శాంతి పొందగలను. ఈ వింత లేఖ గ్రామస్థులంతా ఆశ్చర్యపోయేలా చేసింది. కాని శివ అనే యువకుడు మాత్రం ఆసక్తితో లేఖను మరలా చదివాడు. ఈ కథ కాదేమో, నిజమై ఉండొచ్చు అని అనుకుని వెంటనే రామయ్య ఇంటి వెతకడం ప్రారంభించాడు. రామయ్య గుడిసె ఇప్పటికీ పాడైన స్థితిలో ఉంది. వెనుక ఉన్న బండరాయి వద్ద శివ తవ్వటం మొదలెట్టాడు. కొద్దిసేపట్లో ఒక పాత కంచు డబ్బా కనిపించింది. అందులో 3 పాత రూపాయ నాణేలు మెరుస్తున్నాయి. రూపాయి 3. శివ వెంటనే గ్రామ రికార్డుల ద్వారా అప్పు ఇచ్చిన కుటుంబాన్ని వెతికాడు. వారు కూరగాయలు అమ్మే సామాన్య కుటుంబం. శివ ఆ నాణేలను వారు చేసిన అప్పు తీర్చుతూ ఇలా అన్నాడు, మీ తండ్రికి రామయ్య తీసుకున్న అప్పు ఇది. ఇప్పుడు అది తిరిగి వస్తోంది. ఆయన ఆత్మ శాంతి పొందాలి. ఆ రాత్రి శివ ఇంటి తలుపు నెమ్మదిగా తట్టిన శబ్దం. తలుపు తీసి చూడగా ఒక తెల్లటి ధవళ వస్త్రాలలో మెరిసే ముసలివాడు కనిపించాడు. అతడు నవ్వుతూ అన్నాడు, బాబూ, నీవు నా భారం తీర్చావు. ఇప్పుడైనా శాంతిగా వెళ్ళగలను. అతడి రూపం నెమ్మదిగా వెలుగులో కలిసిపోయింది. ఆ తర్వాత బావి దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. గ్రామస్థులు ఇక భయపడకుండా జీవించగలిగారు. శివ చేసిన పని ప్రతి ఒక్కరికి ఒక సందేశమిచ్చింది. అప్పు చిన్నదైనా దాన్ని తీర్చడం మన బాధ్యత. అప్పు తీర్చకపోతే మన ఆత్మకే శాంతి ఉండదు. బాధ్యత అనేది కేవలం జీవితం వరకే కాదు, మన ఆత్మశాంతికి కూడా అవసరం.